శిల్పి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నేత్రం గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా నేత్రం అంటే ఒక గృహానికి మెయిన్ డోర్కి అటుపక్క ఇటుపక్క రెండు పక్కల కిటికీలు ఉండడాన్ని రెండు కళ్ళుతో భావించి ఇలా ఉంటే సరిపోతుంది అంటున్నారు. నిజానికి ఈ ద్వారానికి అటుపక్క ఇటుపక్క రెండు కిటికీలు ఇది కాదండి. నేత్రం అంటే 16 క్యాలిక్యులేషన్స్ అంటే ఆయాది గణంలో నేత్రం అనే ఒక ఫార్ములా ఉందండి. ఆ ఫార్ములా గుడ్డి నేత్రం, ఏకనేత్రం, ద్వినేత్రం 3 రకాలుగా వస్తుంటుంది. గుడ్డి నేత్రం అనేది వచ్చిందనుకోండి ఆయాది గణంలో అంటే సంపదలు నశించును. అదేవిధంగా ఏకనేత్రం వస్తే మధ్యమ ఫలం అంటే బాగుంటుంది, నో ప్రాబ్లం. ద్వినేత్రం వస్తే సర్వ సంపదలు అభివృద్ధి చెందుతాయి, అన్ని విధాలుగా ఆదాయం ఉంటుందని తెలుపుతారు. ఈ విధంగా ఉండడం అనేది జస్ట్ మనకు ఒక చూడడానికి లుక్ అపియరెన్స్ మాత్రమే. ఒక కిటికీనే పెట్టుకోవచ్చు, 2 కిటికీలైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ నేత్రంతో మాత్రం ఈ విండోస్ని పోల్చకండి. నేత్రం అనే ఫార్ములాని వేరు, ఆ ఇంటికి ఆయాది గణంలో వస్తుంది. ఓకే, చాలామంది క్లయింట్స్ ఫోన్ చేసి ఈ విధంగా ఉంటే సరిపోతుంది కదా అని అడగడం చేత మనం ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి ఇట్లాంటి మరిన్ని విశేషాల కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.